ఇక మోంతా తుఫాన్ రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చింది. సో అంటే పంట ఆరుగాలం కష్టపడి పంట చేతికొస్తుందనేటటువంటి టైంలో పంటను సర్వనాశనం చేసింది మోంతా తుఫాన్ ప్రభావంతో చూసినట్లయితే గనక మరి రైతన్నలకు ఒక కన్నీరుని మిగిల్చింది మోంతా తుఫాను. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట ఇక చేతికొస్తుంది అనుకునే లోపే మోంతా తుఫాన్ అంతా కూడా సర్వనాశనం చేసింది. పత్తి కావచ్చు, అదేవిధంగా వరి కావచ్చు, ఇట్లా పంటలన్నీ కూడా నాశనమైనటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చూసినట్లయితే బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లజాం వరకు కూడా జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. మలహార్ మండలంలో చూసినట్లయితే కనుక 11.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం అక్కడ నమోదైంది. ఇక ఆ తర్వాత కాటార మండలంలో చూసినట్లయితే కనుక 9.3 సెంటీమీటర్ల వర్షపాతం, పలిమెలలో 7.9 సెంటీమీటర్లు, చిట్యాలలో 7.1, అదేవిధంగా టేకుమట్లో 7 సెంటీమీటర్లు, మొగులపల్లిలో 8.3 సెంటీమీటర్లు, రేగొండలో చూసినట్లయితే 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గణపురంలో చూసినట్లయితే కనుక 3.2 సెంటీమీటర్లు, అదేవిధంగా భూపాలపల్లిలో 6.1, మహదేవ్పూర్ మండలంలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం అయితే రికార్డైంది. మొత్తంగా భూపాలపల్లి జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి ఏదైతే అర్ధరాత్రి వరకు సగటు వర్షపాతం చూసినట్లయితే 7.4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక వర్షంతో జిల్లాలోని దాదాపు 12 మండలాల్లో కూడా పంటలు దెబ్బతిన్నాయి. పత్తి వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మొత్తానికైతే 7.4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి. అయితే పంట నష్టానికి సంబంధించి అసలు ఎంత నష్టం వాటిల్లింది అనేది మాత్రం అధికారులు మాత్రం ఒక సర్వే తర్వాతనే దానికి సంబంధించినటువంటి అధికారిక సమాచారం బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనైతే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక కాటారం మండలంలో చూసినట్లయితే కనుక గురువారం తెల్లవారుజాము వరకు కూడా కుంభవృష్టి కురిసింది. అతి భారీ వర్షంతో వందలాది ఎకరాల్లో వరి పంట నేలమట్టమైనటువంటి పరిస్థితి. పలు చోట్ల కోతకు వచ్చినటువంటి వరి పొలాలు నేలవారడంతో నష్టం వాటిల్లిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తుంటున్నారు, కన్నింటి పర్యంతమవుతున్నారు. చింతకాని, పోతులవాయి, బూడిదపల్లి, విలాసాగర్, దేవరాంపల్లి, రేగులగూడెం, ధన్వాడ కావచ్చు, గంగారం, శంకరంపల్లి, గోపాల్పూర్, గూడూరు, కొత్తపల్లి, కాటారం, గారెపల్లి, అదేవిధంగా దామెరకుంట, అదేవిధంగా చూసినట్లయితే వజనేపల్లిలో కూడా పత్తి పంట కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. తుఫాన్ జిల్లాలో దెబ్బతిన్నటువంటి ఏదైతే ఈ తుఫాన్ కారణంగా పత్తి వరి పంటలు మొత్తానికైతే దెబ్బతిన్నటువంటి పరిస్థితి, రైతన్నలకు తీరని నష్టాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి. మరోవైపు వాగులు వంకలు మరి పొలాల్లోకి చేరడంతో పంటలన్నీ కూడా మరి జలమయంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వందలాది ఎకరాల్లో వరి నేలవారింది. దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అరిగోసలు పడుతున్నారు. ఇక వేలాది ఎకరాల్లో కాయ పగిలి ఏరడానికి వచ్చినటువంటి పత్తి కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. పల్లెపు ప్రాంతాల్లో పత్తి చేళ్లలోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో పత్తి దిగుబడులు తగ్గడంతో పాటు ఏదైతే ఏరడానికి సిద్ధంగా ఉన్నటువంటి పత్తి నాణ్యత దెబ్బతిని తీవ్రంగా నష్టం వాటిల్లి పెట్టుబడులు రాని పరిస్థితి ఉందని రైతన్నలు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇక వరి వెన్నులు నేలమట్టమై కంకులు సహా వరద నీళ్లలో పడడంతో తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని చెప్తున్నారు. మహాముత్తారం మండలంలో ఇక చూసినట్లయితే కనుక ఈదురుగాలులతో కురిసినటువంటి భారీ వర్షం పడింది. అక్కడ కూడా పత్తి కావచ్చు, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. వరి పంట నేలమట్టమై వర్షపు నీటిలో మునిగిపోవడంతో మొలకెత్తే అవకాశం ఉందని రైతన్నలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కూడా ఉంది. మల్హార్ మండలం తాడిచెర్ల వద్ద మానేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. మల్లారం వద్ద ఆరివాగులో వరద ఉధృతి క్రమంగా పెరిగింది. వర్షం వల్ల తాడిచెర్ల ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి కూడా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే చిట్యాల మండలానికి సంబంధించి నవాబ్పేట చలివాగు మరి ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఏదైతే వాగు ఉప్పొంగి ప్రవహించడంతో మొత్తానికైతే పంట పొలాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. మొత్తానికైతే మోంతా తుఫాన్ వల్ల పంటలు పూర్తిగా నీట మునిగాయి. మానేరు పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడిచెర్ల, మల్లారంతో పాటు పలు గ్రామాల్లో పంట పొలాలు, అదేవిధంగా పత్తి, మిరప చేనులో వర్షపు నీరు చేరింది. మానేరు పరివాహక ప్రాంతంలో ఏదైతే వందలాది ఎకరాల పంట పొలాలు చిట్యాల మండలానికి సంబంధించి నీట మునిగినటువంటి పరిస్థితి. ఇక ఈ విధంగా మోంతా తుఫాన్ మొత్తానికైతే జయశంకర్ జిల్లాలోని చాలా మండలాల్లో కూడా అంటే ఆవేదనను మిగిల్చాయి రైతన్నలకు సంబంధించి. ఏదైతే మహదేవ్పూర్ మండలంలోని పలుగుల, కుంట్లం, అంబడిపల్లి, కాళేశ్వరం, అన్నారం, మద్దులపల్లి తదితర ప్రాంతాల్లో వందలాది ఎకరాల వరి పంట నేలపాలైనటువంటి పరిస్థితి. తుఫాన్ ప్రభావంతో చేతికందినటువంటి పంట నీటిపాలైందని చెప్పేసి అన్నదాతలు లబోదిబ్బమంటున్నారు. ఇక చిట్యాల మండలాన్ని చూసినట్లయితే కనుక చలివాగు, మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరివాహక ప్రాంతాల పంట పొలాలన్నీ కూడా మరి నీట మునిగాయి. ఈదురుగారులకు వరి, మిరప పంటలు కూడా నేల కొరిగాయి. చేతికొచ్చిన పంట దెబ్బతిన్న
దెబ్బతినడంతో రైతన్నలు మరి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రం ఏదైతే చిట్యాల మండల కేంద్రంతో పాటు నవాబ్పేట కావచ్చు, నైన్పాక, జూకల్లు, అందక్తండ, వెంచరామి కావచ్చు, గిద్దెముత్తరం, కాల్వపల్లి, ఒడతెల, ఇక పాచిగడ్డ తండ, దూత్పల్లి శివార్లో వరి పొలాలు అయితే నీట మునిగాయి. సో మోంతా తుఫాన్ చూసినట్లయితే కనుక రైతన్నలకు కన్నీళ్లను మిగిల్చింది. మరి ప్రభుత్వం తమని ఆదుకోవాలని రైతన్నలు అయితే మరి వేడుకుంటున్నారు.